హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి ఈరోజు నూతన సంవత్సరము కాబట్టి 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మనల్ని 2025వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టాడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట చూద్దాం. మనం ఒకసారి ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. హల్లెలూయా. ఈరోజు ఈ నూతన సంవత్సరము రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన హృదయము, నూతన స్వభావము. అలాగని రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. రాతి గుండె కొంతమంది అంటుంటారు కదా, రాతి గుండె నీది అన్నట్టు. అలాగా రాతి గుండెలాగా దేవుడు కూడా ఉన్నట్లయితే ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ ఇచ్చేవాడు కాదు. అలాగ ఉండకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవాలి. ఈ నూతన సంవత్సరం రోజున రాతి గుండెలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, దేవుడు మనసు కలిగి, దేవుడు అలా ఉంటే మనకి ఈ యొక్క రక్షణ అనేది ఉండేది కాదు. ఆయన ఈ లోకానికి వచ్చేవాడు కాదు. మనకు రక్షణ అనేది కలిగేది కాదు. ఆయన మనల్ని ప్రేమించి ఈరోజు ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మాట్లాడుతున్నది, నూతన హృదయాన్ని మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క మాట విని దేవుని సన్నిధికి వచ్చి నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లయితే, నీ హృదయము ఇంతకుముందు ఎలా ఉందో తెలియదు, నీ హృదయము, నీ మనస్సు ఎలా ఉందో తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలుగజేస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ రోజున, ఈ యొక్క 2025వ సంవత్సరం రోజున నువ్వు కన్నా దేవుని వైపు తిరిగితే, నీ ఆలోచనలో నీ తలంపులు పక్కన పెట్టుకొని దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము ఏమై ఉన్నదని చెప్పి నీవు తిరిగినట్లయితే, నూతన హృదయాన్ని నీకు దేవుడు ఇవ్వటానికి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నూతన హృదయము కావాలి. నూతన హృదయము, నూతన మనస్సును నీకు ఇస్తాడు ఈ నూతన సంవత్సరం రోజున. ఇంకా నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. ఆయన ఆత్మను మన యందు ఉంచుతాడు. ఎందుకంటే ఆయన నూతన హృదయమును, నూతన ఆత్మను మనకిస్తాడు. ఆత్మను మనం నిత్యము కలిగి ఉంటాం. ఆత్మ కలిగిన వారమై జీవిస్తాం. ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరం రోజున, ఈ యొక్క 2025 సంవత్సరం రోజున, ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క మన యొక్క సంవత్సరములన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరంలోనైనా నీ యొక్క హృదయాన్ని మార్చుకుంటే, నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటే, నీ యొక్క ఆలోచన తలంపులు మార్చుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. విను. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో, ఆటంకాల్లో, శోధనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో, దేవునికి అనుకూలంగా ఉన్నావో, దేవుడు అంటే తెలియకుండా ఉన్నావో, తెలిసిన నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తాను అంటున్నాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే, లేకపోతే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుని నువ్వు స్తుతించినట్లయితే, దేవుని నువ్వు ఆరాధించి, ప్రభువా గడిచిన కాలం అంతా నేను ఎంతో కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, శ్రమలతో, ఇబ్బందులతో ఉన్నానయ్యా, తొలగించి 2025 సంవత్సరమైన నాకు నాయనా దీవెనకరంగా, మేలుకరంగా చేయ అని నువ్వు దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు చూస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు ఈ రోజున, ఈ యొక్క 2025వ సంవత్సరము జనవరి 1 రోజున నీ హృదయాన్ని దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుని వైపు తిరిగి నువ్వు ఈ నూతన సంవత్సరం రోజున దేవుని వైపు తిరుగు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. అలాగనే యెషయా గ్రంథము మనం ఇంకొక మాట చూసినట్లయితే, యెషయా గ్రంథము 43:19
ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఆయన నూతన క్రియ చేయబోతున్నాడండి ఈ యొక్క నూతన సంవత్సరం రోజున. నూతన క్రియ. నువ్వు దేవుని వైపు తిరిగితే, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే, అయ్యా మరి గడిచిన సంవత్సరాలన్నీ కూడా నేను బాధాకరంగా వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో గడిపానయ్యా అని చెప్పి ఈ నూతన సంవత్సరం రోజున నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు అంటున్న మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. హల్లెలూయా. ఇప్పుడే మొలుచుద్ది నీ జీవితంలో. నీ జీవితంలో ఆశీర్వాదం మొలుచుద్ది, నీ జీవితంలో సంతోషం మొలుచుద్ది, నీ జీవితంలో కార్యాలు జరగటం మొదలు పెడతాయి. నువ్వు ఈ నూతన సంవత్సరం రోజున దేవుణ్ణి నమ్ముకుంటే నీ స్థితిని, నీ గతిని, నీ యొక్క పరిస్థితిని ఆలోచించుకొని, ఈ నూతన సంవత్సరం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎంతో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నావేమో ఒకసారి చూసి ప్రభువా ఈ నూతన సంవత్సరం నుంచి అయినా నా జీవితాన్ని మార్చయా అని నీ దేవుని దగ్గరికి వస్తే, దేవుని పాదాలు పట్టుకొని నీ హృదయాన్ని, ఆ యొక్క రాతి గుండెను మార్చుకుంటే, నీ మనసును మార్చుకుంటే ఆయన నీకు కొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క మరి జీవితం మార్చబోతున్నాడు దేవుడు ఈ నూతన సంవత్సరం రోజున. హల్లెలూయా. నూతన సంవత్సరం దేవుని దయా కిరీటం ధరించుమా జీవితమంతా నూతన సంవత్సరం దేవుని దయా కిరీటం గడచిన దినములు కాచిన దేవ గడవనున్న దినములు నీ దయా పూర్వ సంకల్పమే. గడచిన దినములు కాచిన దేవ గడవనున్న దినములు నీ దయా పూర్వ సంకల్పమే. నూతన సంవత్సరం దేవుని దయా కిరీటం ధరించుమా జీవితమంతా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నూతన యొక్క మరి ఆ కిరీటాన్ని మరి జీవితాంతము ధరించాలి. ఏ కిరీటాన్ని ధరించాలండి? నూతన సంవత్సరం దేవుని దయా కిరీటం. సంవత్సరం ఆయన మనకు దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి జీవితం అంతా ధరించుకోవాలి. కాబట్టి నీ జీవితం ఏమై ఉన్నదో ఆలోచించుకో. ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకో, నీ జీవితాన్ని నువ్వు చూసుకో. 24 సంవత్సరాలు 2024 సంవత్సరం గతించి 2025 సంవత్సరంలోకి మొదటి దినాన మనం అడుగు పెట్టాము. ఈ గడిచిన కాలం అంతా ఎలా ఉంది? నా జీవితం గడిచిన కాలం అంతా కూడా ఎలా ఉంది? నేను దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాను? దేవుడు నా కొరకు వస్తే నేను మరి ఏదైనా దేవుని కొరకు చేస్తున్నానా? నా ఇష్టము, నా ఆలోచన, నా తలంపుల ప్రకారం జీవిస్తున్నాను? నిత్యమో పనిలో పడి, నిత్యమో వ్యాపారాల్లో పడి, నిత్యమో మరి ఉద్యోగంలో పడి, నిత్యమో ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకుంటూ మరి నా కుటుంబాన్ని నేను ముందుకు కొనసాగించుకుంటూ ఇంకా సంపాదించాలని ఆశ కలిగి ఉన్నానా? లేకపోతే దేవుడి ఉద్దేశము, దేవుడి చిత్తం ఏంటని తెలుసుకొని ఆ ప్రకారం నేను జీవిస్తున్నాను? ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమేనండి. తినటానికి ఉండటానికి ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు పరలోక సంబంధమైన ఆ యొక్క సంపాదన కావాలి అన్నాడు. ఈ లోక సంపాదన, ఈ లోక ఆస్తులు అంతస్తులు కాదు దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం రోజున నీవు గ్రహించి దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి విను. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని కలగజేస్తాడు దేవుడు. నువ్వు ఈ రోజున నీ ఆలోచన, నీ తలంపులు పక్కన పెట్టుకొని దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని నువ్వు ఆలోచించి నీ యొక్క గడిచిన కాలం అంతయో చేసిన పనులన్నీ కూడా మరి ఊహించుకుంటూ, అన్నీ కూడా తొలగించుకుంటూ, ప్రభువా అని ఈరోజు ఈ నూతన సంవత్సరం రోజున ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలను మార్చయ్యా, ఆశీర్వాదకరంగా చెయ్యి, మా యొక్క అనారోగ్యాల నుంచి, మా యొక్క తండ్రి ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, ఈ సమస్యల నుంచి విడిపించయ్యా, నా హృదయం మార్చయ్యా అని నువ్వు కూర్చుంటే దేవుడు ఈ రోజున నీ హృదయాన్ని నూతన పరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం రోజున నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేయటానికి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆలోచించుకో, నువ్వు కూర్చో. ఈ నూతన సంవత్సరం నుంచైనా ఈ 2025 సంవత్సరమే నీ జీవితాన్ని మార్చుద్దని నువ్వు కూర్చొని దేవుని యందు భయభక్తులు కలిగి ఈ చెడుతనాన్ని విడిచిపెట్టి
ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకో. ఈ నూతన సంవత్సరం నుంచి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి విన్న వారి హృదయాలను మార్చునుగాక. ఆమేన్.